ఓం నమః శివాయ. హైదరాబాద్ వాస్తవ్యులైన సేవామూర్తి పవన్ కుమార్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా రక్షణాలయంలోని అభాగ్యుల వైద్యశాలను సందర్శించారు. అనంతరం నిర్భాగ్యుల వసతి భవనంలో సేద తీరుతున్న అనాథులను ప్రత్యక్షంగా వీక్షించి వారితో మాట్లాడారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జె సాయి కిరణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి భార్య శ్రేయారెడ్డి గారు, తండ్రి పాపిరెడ్డి గారు, అనూష గారు, తమ్ముడు శివకుమార్ గారి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. దిక్కు మొక్కు లేని అనాథుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. అమ్మా నాన్న అనాథాశ్రమం రావడం ఇదే నా ఫస్ట్ టైం. ఈరోజు యాక్చువల్గా మా బావగారి బర్త్డే. సో తన బర్త్డే రోజు ఏదో ఒకటి వేరే వాళ్ళకి యూస్ఫుల్గా అయ్యేలా ఉండాలని, ఇతరులకి సహాయం పొందాలి మా వల్ల అన్నట్టుగా ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు మేమేమనుకున్నామంటే, ఓకే అనాథాశ్రమం అంటే నార్మల్లీ 30-40 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం, ఇలాంటి డొనేషన్స్ వస్తాయి బయట నుండి, సో వాళ్ళకి చూసుకుంటారు అన్నట్టుగా అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చాక అవర్ థాట్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. 600 మెంబర్స్కి ఒక ట్రస్ట్ హాస్పిటాలిటీ నుండి ప్రతి ఒక్క విషయంలో దగ్గరుండి చూసుకోవడం అంటే ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్ థింగ్. మా వల్ల అయినంత వరకు సాయం చేయాలని అనుకుంటున్నాము. అండ్ వేరే వాళ్ళకు కూడా తప్పకుండా చెప్తాము ఇక్కడ ఇలా ఉంది ట్రస్ట్, సో మనకి అయినంత వరకు మనం సాయం చేయాలి అన్నట్టుగా. అండ్ ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగినో అది నిజంగా చాలా గ్రేట్ థాట్. ఎవరైతే ట్రస్ట్ ఫౌండర్స్ అవుతున్నారో వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్ నిజంగా చాలా అప్రిషియేట్ చేయవచ్చు. ఆ గుడి స్టార్ట్ చేయడం వెనుక ఉన్న రీజన్ కూడా నిజంగా చాలా గ్రేట్ థింగ్. దానికి వచ్చే ఫండ్స్ త్రూ వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ వీళ్ళని ఇంకా బెటర్గా చూసుకోవాలన్న ఉద్దేశం చాలా గొప్పది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.